అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా క్లాసులు బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు అన్ని సిటీల్లో ఉన్నాయి. కష్టాలు, బాధలు, ఇప్పుడు సమస్య ఎక్కువ అప్పులు అంటున్నారు. అప్పు అంటే నిప్పు. మీరు ఎప్పుడైతే పదే అప్పుల గురించి ఆలోచిస్తారో ఆ అప్పు ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి వదులు అన్నది. ఒకటి వదులు అంటే అప్పు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నారు అనుకో, దాన్ని ఎందుకు పట్టుకుని పీకిలాడతారు మీరు? ఒక 50 లక్షలు సంపాదించేది ఎలా? 50 లక్షలు సంపాదిస్తే 10 లక్షలు అడ్రస్ లేకుండా పోతుందా? మన 40 లక్షలు పెట్టుకో, బిజినెస్ నీకు కావాల్సింది ఏది చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? కాబట్టి అప్పు సమస్య తీరాలన్నా, భార్య భర్తల అనుబంధం కావాలన్నా, సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలన్నా, ఉద్యోగాలు లేదు మాకు ఉద్యోగాలు కావాలన్నా, అదేవిధంగా పిల్లలు చదువులు బాగా చదవాలన్నా, మళ్ళీ ఇల్లు కట్టుకోలేదు మేము రెండింట్లోనే ఉన్నామా మాకు ఇల్లు కట్టుకోవాలన్నా, మీకు ఏది అనుకున్నా, ఆరోగ్యంగా లేదు అనారోగ్యంలో ఉన్నాం మాకు ఆరోగ్యం కావాలన్నా, అంటే నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్నది. నేను నేర్పించేది A to Z. అంటే నువ్వు జీవితంలో నీకు ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు నీ జీవితం నువ్వు ఏమనుకున్నా నీకు బాగా జరగాలి, నువ్వు లగ్జరీగా జీవించాలి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతి నిత్యం ఉదయం నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి నీ మైండ్ని ఎలా వాడుకోవాలి? ఈ సబ్జెక్ట్లో ఇంకా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా వికారం ఉన్నారు. ఎందుకంటే నాకు కాల్ చేసి, సార్ 4 క్లాసులకు వచ్చాను సార్, నేను ఇలా చేస్తున్నాను సార్, నాకు ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి అంటారు. ఆ రెమెడీ ఏది ఉందో నాకు చెప్పండి, నేను చెప్పిస్తాను. అందరికీ మన సబ్జెక్టులో పూజలు లేవు, తంత్రాలు లేవు, మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, తాగితలు లేవు, రెమెడీలు లేవు, కుంకుమలు లేవు, బొట్టులు లేవు, నిమ్మకాయలు లేవు, కర్పూరాలు లేవు. అది సబ్జెక్ట్ అంతా వేరే పూజలకు సంబంధించింది. ఈ సబ్జెక్ట్ ఏంది? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా సంకల్ప బలం కావాలి. దీంట్లో బలంగా ఊహించుకో, పొందపడతావు. ఎవరో నమ్మన్నారు, ఇక్కడ ఇతరులు నమ్మన్నారు. నీలో ఉంది. ఆడపడుచులు మీలో ఇంకొక దేవత ఉంది. మగవాళ్ళు విష్ణుమూర్తులు మీలో ఇంకొక దేవుడు ఉన్నాడు. వాడే నీ ఎన్ఆర్మైండ్. నీ మైండ్ని వాడుకో. చదువుకునేటప్పుడు దేనే వాడారు మీరు? ఇప్పుడు జీవితాన్ని వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నా జీవితం ఇంతే, నా బతుక అంతే, నేను ఇంతే అంటున్నారు. ఎంతైనా ఉంది అనేది మీకు తెలియదు. ఇక్కడ ఉంది అంటే లేదంటే వచ్చిందంటే కాబట్టి లేదనేది మర్చిపో. ఉందని నటించు, వచ్చిందని పట్టుకో. పాజిటివ్ థింకింగ్. ప్రతిదీ అంటే లేదు, కాదు, అవదు, వద్దు, ఇష్టం లేదు ఇలాంటి మాటలు ఉంటాయి మీ దగ్గర. వాటిని అన్నింటి పక్కన పెట్టి దేనికైనా నీ వల్ల అవుతుంది, అవును అనే పదాన్ని పట్టు. ఎందుకు కాదు చూద్దాం. అంటే పాజిటివ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం. పాజిటివ్ ఎప్పుడైతే వస్తావో నీ బాడీలో 7 చక్రాస్, మేజర్ చక్రాలు ఓపెన్ అయిపోతాయి. ఈ చక్రాలు ఓపెన్ అయిందంటే మనం బొట్టు పెడతారు కదా, మీరు ఆడపడుచులు బొట్టు పెడుతున్నారు, ఏదో సంప్రదాయం అనుకుంటున్నారు మీరు. అమ్మా నీకు ఇంకొక కన్ను ఉంది, 3వ కన్ను, దాన్ని గుర్తు పెట్టుకొని చేసుకో అమ్మా అని చెప్పింది సంప్రదాయంలో. ఆచారాలు ఎలా వచ్చినాయో తెలుసా మీకు? ఆచరించగా వచ్చేసింది. ఆచారం స్థిరపడిపోయింది. కాబట్టి మీరు సంప్రదాయం అంటున్నారు. పూజలో ఈశ్వరుడు సబ్జెక్టు చూసినారంటే దాంట్లో తెలుస్తుంది. నీ 3వ కన్ను ద్వారా మూసుకుపోయింది అంటారు మీరు. ఎక్కడ మూసుకుపోరా? ఈ హాలు కట్టింది కూడా మానవుడే. మీరు కట్టి ఒక దారి పెట్టుకున్నారు. అంతకుముందు ఓపెనే కదా, దారి ఓపెన్ ఉంది. నీ 3వ కన్ను ఓపెన్ చేయి, అంటే ఆజ్ఞాత చక్రాన్ని ఓపెన్ చేయి. అప్పుడు చూడు, నీ మొత్తం దారి, నీకు చుట్టూ దారులు ఉన్నాయి. నువ్వు బతకడానికి, ఎదగడానికి, లగ్జరీ, కోర్టు సంపాదించడానికి ఏదైనా సాధ్యం. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. భయం నిన్ను చంపేస్తుంది. అప్పులు చేస్తున్నారు చాలా మంది. అప్పుడు ఏ ధైర్యంతో చేశావు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తీర్చేటప్పుడు ఎందుకు భయం వచ్చింది? అప్పుడు ఏదో రకం నేను తీర్చగలననే ధైర్యం ఉంది. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. ఆ భయాన్ని నువ్వు భయపెట్టాలి. ఆ భయాన్ని చూసి నువ్వు భయపడకూడదు. భయం నిన్ను చంపేస్తుంది. ఆ భయాన్ని నువ్వు భయపెట్టు. ఏదైనా సాధించుకోరు. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఎన్నో వీడియోలు ఇస్తున్నాను. ఇది నేర్చుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. మీకు సింపుల్గా ఇస్తున్నాను. పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నంత. నా క్లాసులు ఉన్నాయి కదా, నా ఫీడ్బ్యాక్స్ చూడండి. అద్భుతాలు జరుగుతున్నాయి. వర్షం రావడం అంటే తమాషా, వర్షం ఆపడం అంటే తమాషా అనుకున్నారు కదా. మీ వల్ల ఆపండి చూద్దాం. ఆ విశ్వశక్తిని కనెక్ట్ అయ్యి మేజర్ చక్రాలు ఓపెన్ అయిన వాడు వల్ల మాత్రమే అవుతుంది. అది వాడికే తెలిసి ఉండదు. మరి వీడియోలు చూసే సక్సెస్లో బోర్డు మంది ఉన్నారు. నా క్లాస్కి వచ్చిందా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎన్నో వీడియోలు ఉన్నాయి. ప్రతి నిత్యం నిద్రలేసి కొంచెంసేపు నీ మైండ్ని వాడుకో, రాత్రికి కొంచెంసేపు వాడుకో. తర్వాత పగుల్లో కూడా మీరు పనికి పోయేటప్పుడు కూడా ఎలా పెట్టుకోవాలి మీ మైండ్ సెట్ అనేది. డబ్బు సంపద పాట కూడా పట్టించా. నెగిటివ్ ఆలోచన ఇచ్చినప్పుడు డబ్బును కూర్చున్న డబ్బు, లేచిన డబ్బునే ఏం పోయేది?
కూర్చుంటావు అబ్బా డబ్బు అను, లేచినావు కదా అబ్బా డబ్బు సంపద అన్న. ఏమో మాటలు మారుస్తారా? డబ్బు ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు. డబ్బు లేనిది లేచిన డబ్బు, నడవాలన్న డబ్బు, తినాలన్న డబ్బు, పడుకోవాలన్న డబ్బు, బతకాలన్న డబ్బు, గుడ్డేయాలన్న డబ్బు, ఎక్కడికైనా పోవాలన్న డబ్బు, ధరించాలన్న డబ్బు, మన లగ్జరీకి జీవించాలన్న డబ్బు. మన జీవితం డబ్బుతో ముడిపడి ఉంది. ఈ సృష్టిలో డబ్బు ఉంటే ఏదైనా సాధించగలం అనేది నీలో ఎప్పుడైతే వస్తుందో ఆ డబ్బులు ఈజీగా సంపాదించిన మార్గాలు సృష్టించబడతాయి. కాబట్టి వీడియో క్లిక్ చేసుకోండి. లేదు ఇంకా క్లారిటీగా కావాలన్న వాళ్ళు నా క్లాసెస్ ఉన్నాయి కదా, వీలైతే ఒకసారి అటెంప్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.